నా అమ్మమ్మ నా జీవితంలో నేను చూసిన అత్యంత బలమైన మహిళ. నేను 3 ఏళ్ల చిన్నప్పుడు చికాగోలో ఆమెతో కలిసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాను. మా అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకున్నప్పుడు వీధి పక్కన కొంతమంది డ్రగ్స్ తీసుకున్నవారున్నారు. వారు సూదులు పట్టుకుని మత్తులో ఉండి మాపై దాడి చేయబోతున్నట్లు దగ్గరికి వచ్చారు. అప్పుడు నా అమ్మమ్మ గట్టిగా అరిచింది, సియోన్యాంగ్, త్వరగా పరిగెత్తు, ఇంటి తలుపు వరకు వెళ్ళిపో. మేము చేతులు పట్టుకుని భయంతో ఇంటి తలుపువైపు పరుగెత్తాం. మా గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఆ రోజు తర్వాత కూడా నా అమ్మమ్మ బలం నా మనసులో అలాగే ఉంది. ఒకరోజు ఆమె వయసు పెరిగి 80లో ఉండగా లివర్ ఫెయిల్యూర్తో అనారోగ్యంగా ఉన్నప్పటికీ నేను ఆమె పక్కన కూర్చున్నాను. ఆ వేడి వేసవి రాత్రి కిటికీలు తెరిచి ఉన్నాయి. ఆమె నీలం రంగు పొడవాటి స్లీవ్ షర్ట్ వేసుకుని ఆమె చేతులు మడిచి కూర్చుంది. నేను చాలా ఏళ్ల తర్వాత ఆమె వీళ్లను పట్టుకున్నాను. చిన్నప్పుడు అదే చేతులు నన్ను రక్షించినవి గుర్తొచ్చాయి. నేను ఆమె చేతిని ఒత్తగా పట్టుకున్నప్పుడు ఆమె కూడా తిరిగి నా చేతిని ఒత్తింది. రఫదా.